వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి మనకు ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మెయిన్గా ఎవరైతే పాలిసెట్లో మనకు క్వాలిఫై అవ్వని వాళ్ళు ఉంటారో వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. అంటే ఏంటి అంటే పాలిసెట్లో ఎవరికైతే ర్యాంక్ రాలేదో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, అసలు పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడానికి ఉన్న వేస్ ఏంటి అన్న దాని గురించి వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలిసెట్ కౌన్సిలింగ్ డేట్స్ రిలేటెడ్గా ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. ఇన్ కేస్ అప్డేట్ వచ్చినట్టయితే డెఫినెట్గా నేను అప్డేట్ అయితే చేస్తాను. మరి ఈ యొక్క పాలిసెట్ రిలేటెడ్గా ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో, క్వాలిఫై అవ్వలేదు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకు ర్యాంక్ అనేది వచ్చి ఉండదు. సో ఎవరికైతే ర్యాంక్ రాలేదో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, జనరల్ వేస్ ఏంటి, ఇన్ కేస్ పాలిటెక్నికే చేయాలనుకుంటే ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం గమనిద్దాం. ఫ్రెండ్స్, యాజ్ యూజువల్గా 10th తర్వాత మనకు హైయర్ ఎడ్యుకేషన్కి బోల్డ్ అండ్ వేస్ అయితే ఉంటాయి. అంటే డిఫరెంట్ థింగ్స్లో మీరు ఈ యొక్క జాయిన్ అయితే అవ్వచ్చు. అందులో మనకు పాలిటెక్నిక్ తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఏవేవి ఉన్నాయన్నది గమనించినట్టయితే మెయిన్గా మనకు మీరు యాజువల్గా తెలిసిందే ఇంటర్ అనేది జాయిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది కామన్ ఉంటుంది, మల్టిపుల్ వేస్ ఉంటాయి, మల్టిపుల్ కాలేజెస్ ఉంటాయి. ఇందులో మీరు వెళ్ళడానికి ఒకటి ఏపీఆర్జీసీ కావచ్చు, లేదంటే నార్మల్ ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు. సో ఇలా మనకు చాలా ఉంటాయి. దాంతోపాటు ఇంకొకటి ఐఐటి, ఏదైతే బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుందో ఈ యొక్క ఐఐటిలో జాయిన్ అవ్వడం కావచ్చు. బట్ అల్టిమేట్గా అది కూడా ఇంటరే కాబట్టి ఓవరాల్గా మనకు 10th తర్వాత ఇంటర్ జాయిన్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఇది కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే మనకు ఐటీఐ జాయిన్ అవ్వడానికి కూడా స్కోప్ అనేది ఉంటుంది. సో ఐటీఐలో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు, ఐటీఐ కూడా మీకు స్కోప్ అయితే ఉంటుంది. అది కాకుండా ఇంకా నెక్స్ట్ ఏమున్నాయంటే ఇంకా డిఫరెంట్ థింగ్స్ అనేవి కొన్ని 10th తర్వాతే ఉంటాయి. అంటే డైరెక్ట్ ఎలా అంటే ఏమన్నా స్పెషల్గా ఒక డెడికేటెడ్గా కోర్స్ తీసుకోవడానికి, అంటే మనకు ఇంటర్తో సంబంధం లేదు, అలానే వేరే దాంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఒకే కోర్స్ మీద మీరు ప్యూర్గా కోర్స్ రిలేటెడ్గా నాలెడ్జ్ తెచ్చుకొని దాని మీద పర్టికులర్ స్కిల్ గెయిన్ చేసి అలా కూడా మీరు హెడ్ సైడ్ అయినా మనకు జాబ్ ఆపర్చునిటీ కోసం కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా కూడా మీరు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో ఈ విధంగా మీరు ఈ వేస్లో వీటికైతే వెళ్ళొచ్చు. సో ఈ వేస్ అయితే ఉన్నాయి కదా, ఇవి మల్టిపుల్ అయితే ఉంటాయి, వీటి సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇది కాకోకుండా ఓన్లీ మేము పాలిటెక్నికే చేద్దాం అనుకుంటున్నాం, పాలిటెక్నికే మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అంటే ఎలా అన్నది గమనిద్దాం. ఇక్కడ పాలిటెక్నిక్ అంటే వీళ్ళకి అగైన్ 2 వేస్ అయితే ఉంటాయి జాయిన్ అవ్వడానికి. ఎవరైతే పాలిసెట్ క్వాలిఫై అవ్వలేదో అందులో ఫస్ట్ వే ఏంటి అంటే మేనేజ్మెంట్లో సీట్ అనేది తెచ్చుకోవడం. ఇక్కడ మేనేజ్మెంట్లో సీట్ అంటే ఏంటి అంటే డైరెక్ట్గా మీకు ఏదైతే కాలేజీలో సీట్ అనేది కావాలో పర్టికులర్గా ఆ కాలేజ్కి వెళ్ళిపోయి నాకు ఆ కాలేజీలో సీట్ కావాలి అంటే వాళ్ళు ఎంతో అమౌంట్ అయితే చెప్తారు. ఆ యొక్క అమౌంట్ పే చేసి మీరు డైరెక్ట్గా ఆ యొక్క కాలేజీలో సీట్ అనేది తెచ్చుకోవచ్చు. సో దీన్నే మేనేజ్మెంట్ అంటారు. కాబట్టి మేనేజ్మెంట్లో మీరు సీట్ అనేది తెచ్చుకొని జాయిన్ అయితే అవ్వచ్చు. ఇక రెండవది ఏంటి అంటే మనకు స్పాట్ అడ్మిషన్. ఇక్కడ స్పాట్ అడ్మిషన్లో ఛాన్స్ ఉంటుందా అంటే 99.9% సీట్ అనేది రాదు. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు, ఎందుకంటే సీట్స్ మిగలడమే తక్కువ. అట్ ద సేమ్ టైం మిగిలినా కూడా ఎవరైతే పాలిసెట్ క్వాలిఫై అంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఆ తర్వాతే మనకు ఎవరైతే పాలిసెట్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అలా కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ 99.9% సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. సో రెండిట్లో ఎక్కడ మీకు సీట్ రావాలి అంటే ఓన్లీ మేనేజ్మెంట్లోనే సీట్ రావాలి. ఇది కూడా ఎక్కడ ఉంటాయి మేనేజ్మెంట్ అంటే ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లోనే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఎలాగైనా పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకున్న ఆప్షన్ ఏంటి అంటే మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడమే. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ దగ్గరలో ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో అక్కడికి సింపుల్గా వెళ్ళేసి మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నామంటే వాళ్ళు మనీ అయితే చెప్తారు. ఆ యొక్క మనీ పే చేసి మీరు జాయిన్ అయిపోవడమే. ఈ విధంగా అయితే నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అయితే అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.